నమస్తేనా. ఏంట్రా నవ్వులు ఎక్కువైనాయి? ఏం లేదన్నా, రేపు నేను మా అల్లుడు రిలీజ్ వెళ్ళిపోతున్నా కదన్నా, చిన్న పార్టీ చేసుకుందాం అనుకుంటున్నాను. పార్టీయా? ఏం పార్టీరా? మీరే చిన్న హెల్ప్ చేయాలన్నా. హెల్ప్? 14 నెంబర్ సెల్ ఉంది కదన్నా, దాంట్లో 4 నా కొడుకులు ఉన్నారు కదన్నా, వాళ్ళని మా అల్లుడు వేద్దాం అనుకుంటున్నాడన్నా. బుద్ధుందా నీకు? నోరు మూసుకొని బయటకు వెళ్ళొచ్చు కదా. ఇలా వెళ్తున్నా కదండి, ఆలోచించండి సార్. వాళ్ళు ఎలాంటి వాళ్ళు మీకు బాగా తెలుసు. ఎవడైనా మాకు ఎదురు తిరిగితే తోలు తీస్తాం బిడ్డ. అన్న ఒక్క ఛాన్స్ అన్న. ఎక్కడ ప్లాన్ చేశారు? పాలసీల్లోనే. మీరు అంటే క్లోజ్ చేసే టైంకి మా వాడు లోపలికి వెళ్ళిపోతాడు. వాళ్ళు 4, మీ వాడు ఒక్కడో, ప్రాబ్లం అయిపోద్రా? ప్రాబ్లం ఆ 4 కాదన్న, మావాడే పెద్ద ప్రాబ్లం. రూల్స్ ప్రకారం మార్నింగ్ వరకు డోర్స్ ఓపెన్ చేయకూడదు. ఈ లోపు మా వాడు 2 షోలు వేసుకుంటాడన్నా. వేసేయండి. అల్లుడు జైలు రోకే అన్నాడు, కాకపోతే నువ్వెవరో తెలియకుండా మేనేజ్ చేయమని. చీకటి పడే లోపు ఫస్ట్ షో పడిపోవాలి, కదిరిపోవాలి. ఏంట్రా చూపు? మళ్ళీ మా జోలికి వస్తావురా?
పోలీస్ 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 వీళ్ళని చంపేస్తున్నాడు. రే వదలరా వదలరా రే రే వదలరా. ఏంట్రా ఎప్పుడెప్పుడు నేను బయటకు వస్తానా అని 12 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నా. ఎవడో నీ ఇలాంటి ఎదవ తగలటం, నేను కొట్టడం, జైలు ఎక్స్టెండ్ అవడం. ఎందుకురా నన్ను కెలుకుతారు? పొద్దున్నే సెల్లు తెరిచే వరకు ఇక్కడే ఉంటా. ఎనీ టైం ఎప్పుడు కొట్టుకుందామన్నా రెడీ. అంటే గుడ్లు పీకేస్తాను నా కొడక్క. ఏంట్రా దెబ్బలు? ఏం జరిగింది? ఎవడు కొట్టాడు? బాత్రూంలో జారిపడ్డాం సార్. ఇది నమ్మాలా? నిజం సార్, పడ్డామని చెబుతున్నాగా, మమ్మల్ని వదిలేండి సార్. వెళ్ళొస్తాను సార్. వాళ్ళు చెప్పకపోయినా నాకు తెలియదు అనుకున్నావా? వాళ్ళని ఎవడు కొట్టాడో? నువ్వు మంచోడివి అనుకున్నాను. ఇలాంటి పనులేంట్రా? సార్ నేను మంచోడని నేనే అనుకోవట్లేదు సార్. మంచోడుగా అనిపించుకోవడానికి 1,00,000 ఇన్స్టెంట్లో ప్రూవ్ చేసుకోవాలి. అదే చెడ్డోడి నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయరు కదా సార్. అది చాలు సార్ మనకి. ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాను, నీ గురించి నాకు తెలియదురా. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. గడిపింది చాలు, మళ్ళీ ఇక్కడికి రావద్దు. అలాగే సార్. ఆల్ ది బెస్ట్. ఉంటాం సార్. హైదరాబాద్ చాలా బాగా డెవలప్ అయింది అల్లుడు. అవును, ఇప్పుడు ఎటు వెళ్దాం? అమ్మని చూడాలి మావా. ఇదే సందా అల్లుడు? అవును మావా, అక్క ఇదేగా? డెఫినెట్గా ఇదే, కానీ చాలా మారిపోయింది. బాగా గుర్తు నాకు. ఇక్కడే ఎక్కడో ఉండాలి. అక్కడ మా స్కూల్ ఉండేది, ఇక్కడ గుడి ఉండాలి. గుడియా? ఈ ఏరియా? అవును మా. ఇక్కడే ఉండాలి మా ఇల్లు. ఏమండి? ఎవరు కావాలి బాబు? అమ్మ ఇంతకు ముందు ఇక్కడ ఒక పాతిల్లు ఉండేది, లక్ష్మమ్మ అని ఉండేవారు. ఆవిడ మీకు ఎవరు తెలుసా? తెలీదు బాబు, మేము ఇల్లు కట్టుకొని 10 ఏళ్ళు పైనే అయింది. వాళ్ళ ఆయన ఆటో డ్రైవర్, ఆయన చనిపోయారు. ఆవిడ ఒక్కతే ఉండేది. ఇప్పుడు ఎక్కడ ఉంటుందో తెలుసా? తెలీదు బాబు.